ఎంపీ రఘురామకృష్ణరాజు బెయిల్ పిటిషన్ పై కాసేపట్లో సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ప్రస్తుతం ఆయన సికింద్రాబాద్ మిలిటరీ ఆసుపత్రిలో ఉన్నారు. ఇప్పటికే వైద్య పరీక్షలు నిర్వహించిన ఆర్మీ వైద్యులు ఆ నివేదికను తెలంగాణ హైకోర్టు ద్వారా సుప్రీంకోర్టుకు పంపారు. అటు రఘురామ అరెస్టుపై ఏపీ ప్రభుత్వం ఇప్పటికే కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది. ఎంపీ రఘురామ వ్యవహారంలో సుప్రీంకోర్టు ఏం చెబుతుందన్నది ఆసక్తికరంగా మారింది. దేశద్రోహం కేసు కింద ఏపీ సిఐడి పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేశారు. దీనిపై విచారణ జరిపిన సిఐడి కోర్టు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. దీంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తనపై సిఐడి పోలీసులు 3rd డిగ్రీ ప్రయోగించారంటూ పిటిషన్ వేశారు. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు సికింద్రాబాద్ మిలిటరీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు జరిపి నివేదిక ఇవ్వాలని తెలిపింది. ఈ రోజు ఆ నివేదిక సుప్రీంకోర్టును చేరింది. మరికొద్దిసేపట్లో దాని మీద విచారణ జరగబోతోంది. అలాగే రఘురామ్ అప్లై చేసుకున్నటువంటి బెయిల్ పిటిషన్ను రద్దు చేయాలని కూడా సిఐడి తరపు న్యాయవాదులు వాదించబోతూ ఉన్నారు. ముందుగా సిఐడి కోర్టు ఆయనకు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. దాంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అదేవిధంగా తనపై 3rd డిగ్రీ ప్రయోగించారు పోలీసులు అంటూ ఆయన మరొక పిటిషన్ వేశారు. దీంతో ఆర్మీ ఆసుపత్రిలో ఆయనకు పరీక్షలు నిర్వహించవలసిందిగా ఆదేశించింది సుప్రీంకోర్టు. ప్రస్తుతం దానికి సంబంధించినటువంటి రిపోర్ట్ సీల్డ్ కవర్లు సుప్రీంకోర్టుకు చేరుకుంది. మరికొద్దిసేపట్లో దీని మీద విచారణ జరగబోతోంది. ఎలాంటి తీర్పు రాబోతుంది అనేది సర్వత్రా ఆసక్తి రేపుతోంది. రఘురామ కేసుకు సంబంధించి జరగబోతున్న వాదోపవాదాలకు సంబంధించి అలాగే విచారణకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి ప్రసాద్ ఢిల్లీ నుంచి అందిస్తారు. ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ జరగబోతోంది. ప్రసాద్, ఈ వెకేషన్ కోర్టు సరిగ్గా 11 గంటలకు ప్రారంభం కావాల్సి ఉంది. అయితే ఇంకా జడ్జీలు వచ్చి కూర్చోలేదు. విచారణ ప్రారంభమవుతుంది. రఘురామకృష్ణరాజు బెయిల్ పిటిషన్ 25, 26 ఉన్నది. అదేవిధంగా మరొక రిట్ పిటిషన్ 41 నెంబర్గా లిస్ట్ అయింది. ఇవన్నీ కూడా రావడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. బహుశా 12 గంటల ప్రాంతంలో ఈ కేసు విచారణకు వచ్చే అవకాశం ఉన్నట్టుగా మనం అంచనా వేసుకోవచ్చు. ప్రధానంగా ఈ రోజు జరగబోయే ఈ విచారణలో రఘురామకృష్ణరాజు ఒక బెయిల్ పిటిషన్పై విచారించి ధర్మాసనం ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. జస్టిస్ వినీత్ శరణ్, జస్టిస్ గవాయ్ నేతృత్వంలోని ఈ ధర్మాసనం ఈ అంశంపై విచారణ జరిపిన తర్వాత నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. దీనికి సంబంధించి 2 రోజుల ముందే ఏపీ ప్రభుత్వం కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయడం జరిగింది. రఘురామకృష్ణరాజు పిటిషన్లో పేర్కొన్నటువంటి ప్రతి అంశానికి కూడా కౌంటర్ అఫిడవిట్లు దాఖల్లో లిఖితపూర్వకంగా సమర్పించడం జరిగింది. ఈ కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసినటువంటి ఏపీ ప్రభుత్వం యొక్క ఈ అఫిడవిట్లో అనేక అంశాలు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. కస్టడీలో ఉన్నప్పుడు రఘురామకృష్ణరాజుపై చిత్రహింసలు చేశారు అన్న అంశాన్ని పూర్తిగా అవాస్తవం. దీంట్లో ఎక్కడ కూడా మరొకసారి ఈ అంశాన్ని ఖండిస్తున్నా ఉన్న అంశాన్ని అఫిడవిట్లో లిఖితపూర్వకంగా ఏపీ ప్రభుత్వం సమర్పించడం జరిగింది. అదేవిధంగా ఒకవేళ అలా గనక జరిగినట్లయితే, ఏమాత్రం అది నిజమైనట్లయితే ఖచ్చితంగా మరొకసారి వైద్య పరీక్షలకు తాము అంగీకరించే అవకాశమే లేదు అన్న అంశాన్ని కూడా ఏపీ ప్రభుత్వం తన అఫిడవిట్లో దాఖలు చేయడం జరిగింది. అయితే రఘురామకృష్ణరాజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి బెయిలు మంజూరు అయినటువంటి అంశాన్ని ప్రస్తావిస్తూ దాన్ని రద్దు చేయాలని చెప్పి పిటిషన్ వేయటం వల్లనే తనపై కక్ష సాధింపు చర్యలో భాగంగా ఈ రకంగా దేశద్రోహం, విద్వేషపూరితమైన ప్రసంగాలు, రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారన్న అంశంపై తనపై కేసు పెట్టారన్నది రఘురామకృష్ణరాజు వాదన. తనకు బెయిల్ మంజూరు చేయాలని చెప్పి ఈ పిటిషన్లో అభ్యర్థించడం జరిగింది. దీనిపై ధర్మాసనం గత వారం దీనికి సంబంధించి సోమవారం నాడు ఆర్మీ హాస్పిటల్ పంపించి మరలా వైద్య బృందాల నేతృత్వంలో ఒక జ్యుడిషియల్ ఆఫీసర్ని కూడా నియామకం చేసి ఆయన పర్యవేక్షణలో ఈ వైద్య పరీక్షలు నిర్వహించి సీల్డ్ కవర్లో దీనికి సంబంధించినటువంటి రిపోర్టును సుప్రీంకోర్టుకు అందజేయాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి హైదరాబాద్ తెలంగాణ హైకోర్టు నియామకం చేసినటువంటి జ్యుడిషియల్ ఆఫీసర్ నాగార్జున నేతృత్వంలో
దీనికి సంబంధించి అన్ని వైద్య పరీక్షలు జరిగాయి. దాన్ని సీల్డ్ కవర్లో సుప్రీంకోర్టు కూడా అందజేయడం జరిగింది. సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్కు ఆ రిపోర్టును సీల్డ్ కవర్లో అందజేస్తారు. ఆ తర్వాత కోర్టు హాల్లోనే దీన్ని ఓపెన్ చేయడం జరుగుతుంది. ఈ మెడికల్ రిపోర్ట్ను ఆధారం చేసుకొని అదేవిధంగా కౌంటర్ అఫిడవిట్లు ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్ అఫిడవిట్లు దాఖలు చేసిన అంశాలను కూడా పరిగణలో తీసుకొని వాదనలు విన్న తర్వాత దీనిపై ధర్మాసనం ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ ప్రసాద్. ఒకసారి ఆర్మీ ఆసుపత్రికి వెళదాం. ఎక్కడైతే రఘురామ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు, ఎక్కడైతే పరీక్షలు జరిగాయి ఆయనకి, ఆర్మీ ఆసుపత్రి సికింద్రాబాద్కి వెళదాం. అక్కడ మా ప్రతినిధి రాధాకృష్ణ ఉన్నారు. రాధాకృష్ణ, ఒకసారి బ్యాక్ వెళదాం మనం. ఆయనకు ముందుగా గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స చేశారు, అలాగే పరీక్షలు చేశారు. సీల్డ్ కవర్లో కోర్టుకు ఆయనకు సంబంధించినటువంటి రిపోర్ట్లో అలా ఆయన మీద ఎలాంటి చిత్రహింసలు జరగలేదు, 3rd డిగ్రీ ప్రయోగించలేదు, అనారోగ్య కారణాలతోటి ఆ విధంగా ఉందని చెప్పి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఆయన రమేష్ ఆసుపత్రిని అడగడం జరిగింది. రమేష్ ఆసుపత్రి కూడా జరగలేదు. సుప్రీంకోర్టుకు వెళ్ళిన తర్వాత ఆయనకు సికింద్రాబాద్లో ఉన్నటువంటి కోర్టు సికింద్రాబాద్లో ఉన్నటువంటి ఆర్మీ ఆసుపత్రికి పంపించమని చెప్పింది. అలాగే ఒక జ్యుడిషియల్ అబ్జర్వర్ని కూడా నియమించడం జరిగింది. ఏంటి ఈ ఫేజ్ని ఏ విధంగా చూడాలి? ఎట్లాంటి పరీక్షలు జరిగాయి? అంటే అక్కడ గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన టెస్ట్కి ఇక్కడ జరిగిన టెస్ట్కి ఏమైనా తేడా ఉందా? ఎట్లా చూడొచ్చు దీన్ని? ఎలాంటి పరీక్షలు చేశారు? ఏ కోణంలో చేశారు? అంటే ఈ కేసులో వాళ్లకు అనుమానాలు చాలా ఉన్నాయి. ఇటు కుటుంబ సభ్యులు కూడా ఒక అనుమానాన్ని కూడా వ్యక్తం చేస్తూ నిన్న సుప్రీంకోర్టులో మరొక పిటిషన్ని కూడా రఘురామకృష్ణరాజు కొడుకు భరత్ ఒకటి దాఖలు చేయడం జరిగింది. అందులో ప్రధానంగా తమకు సిబిఐ చేత విచారణ జరిపించాలి ఈ కేసు మొత్తం వ్యవహారంలో అంటూ కూడా ఒక పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. అందులో మరొక ఆరోపణ కూడా వాళ్ళు చేశారు. ఈ ఆర్మీ ఆసుపత్రికి సంబంధించిన దాంట్లో, అంటే మిలిటరీ ఆసుపత్రికి సంబంధించిన దాంట్లో ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం సంబంధించిన వాళ్ళకు సంబంధించిన వాళ్ళు ఇందులో ఉన్నారు కాబట్టి ఇక్కడ కూడా వాళ్ళ ప్రభావం కనబడే అవకాశం ఉందనేది వాళ్ళ ఒక పిటిషన్లో ఆరోపణ చేస్తూ దాఖలు కూడా చేయడం జరిగింది. దానిపైన కూడా విచారణ ఒకవైపు జరగాల్సి ఉంది. ఇవాళ ఈ బెయిల్ పిటిషన్తో పాటు ఇటు భరత్ దాఖలు చేసిన పిటిషన్కి సంబంధించిన విచారణలు కూడా కొనసాగనున్నాయి. ఇప్పటికే బెయిల్ పిటిషన్ దాంట్లో మాత్రం కౌంటర్ దాఖలు చేసింది ప్రభుత్వం. ఇతనిపైన రఘురామకృష్ణరాజు పైన దాఖలైన కేసులకు సంబంధించి, అంటే అతనిపైన 124A సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. ప్రధానంగా అందులో అతను ప్రభుత్వం పైన విద్వేషపూర్వకంగా కుట్రలో భాగంగానే అతను చాలా ఆరోపణలు చేశాడంటూ కూడా, అదంతా కూడా ప్రభుత్వ విద్రోహం కిందకి వస్తుందంటూ కూడా అతని పైన 124A సెక్షన్ కింద కేసులు నమోదు చేశారు. దానికి సంబంధించి ఒకవైపు విచారణ కొనసాగుతుంది. మరొకవైపు సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన సందర్భంలో కూడా ప్రభుత్వం తరపున న్యాయవాది కూడా ఇదే విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లడం, ఆ కౌంటర్లో కూడా ఇదే అంశాన్ని పేర్కొనడం జరిగింది. కాబట్టి ఈ రెండు అంశాలపైన ఇవాళ మరొకసారి వాదనలు వినిపించనున్నారు. అలాగే దీంతో పాటుగా ఇప్పుడు ఆర్మీ ఆసుపత్రిలో 3 డాక్టర్ల బృందం ఒక బోర్డును ఏర్పాటు చేశాడు కమాండెంట్, ఆర్మీ ఆసుపత్రికి సంబంధించిన కమాండెంట్. ఆ బోర్డు ఇచ్చిన సీల్డ్ కవర్ కూడా ఇప్పటికే సుప్రీంకోర్టుకు చేరుకుంది. కాబట్టి న్యాయమూర్తి ఆ సీల్డ్ కవర్ ఓపెన్ చేసిన తర్వాత అందులో ఏ అంశాలు ఉన్నాయి, ఎందుకంటే కింది గుంటూరు కోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం అతనికి జరిపిన వైద్య పరీక్షలు ఏ విధంగా రిపోర్టు వచ్చింది, అలాగే ఇప్పుడు మిలిటరీ ఆసుపత్రి ఇచ్చిన రిపోర్టు ఏ విధంగా ఉంది, ఈ రెండింటిని కూడా అతను కంపేర్ చేయనున్నారు న్యాయమూర్తి. ఆ తర్వాతనే ఈ బెయిల్కు సంబంధించిన దానిపైన వాదనలు వినే అవకాశం అయితే కనబడుతుంది. ఇప్పటికే ఇటు బెయిల్కి సంబంధించిన దాంట్లో కౌంటర్ కూడా దాఖలు చేశారు. కాబట్టి ఇప్పుడు ఈ మెడికల్ రిపోర్టే చాలా కీలకంగా ఉంది. మెడికల్ రిపోర్ట్లో ఏముంది అన్న ఉత్కంఠత కూడా ఒకవైపు కొనసాగుతుంది. ఎందుకంటే గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చేపించినప్పుడు అతనికి కొన్ని అనారోగ్య కారణాల వల్ల ఆ విధంగా మరకలు కాలికి రావడం, వాపులు రావడం అనేది జరిగిందంటూ కూడా రిపోర్టు కోర్టుకు సబ్మిట్ చేశారు. కాబట్టి ఆ అంశంతో పాటు ఇప్పుడు మిలిటరీ ఆసుపత్రి ఇచ్చిన రిపోర్టు చాలా కీలకం. ఎందుకంటే 3 డాక్టర్ల బృందం అందులో ఉంది. అందులో డెర్మటాలజిస్ట్ ఉన్నాడు, జనరల్ ఫిజిషియన్ కూడా ఉన్నాడు. కాబట్టి వీళ్ళు చాలా నైపుణ్యం కలవారు. అంటే ఏ విధంగా అతనికి ఈ మరకలు వచ్చాయనేది చాలా పూర్తిగా వాళ్ళు టెస్టులు చేశారు. కాబట్టి ఆ టెస్టులకు సంబంధించిన రిపోర్ట్లు చాలా కీలకంగా ఉన్నాయి. ఈ 2 ఆసుపత్రులకు సంబంధించిన రిపోర్ట్లను కూడా న్యాయమూర్తి పరిశీలించనున్నారు. మధ్యాహ్నం వరకు ఈ బెంచ్ పైకి వచ్చే అవకాశం కూడా మనకు కనబడుతుంది. మరొకవైపు మిలిటరీ ఆసుపత్రి వద్ద అతని కుటుంబ సభ్యులకు కూడా ఎలాంటి అనుమతి ఇవ్వలేదు. అతని కుమారుడు వచ్చినప్పటికీ జ్యుడిషియల్ కస్టడీలో రఘురామకృష్ణరాజు ఉన్నాడు కాబట్టి అతనికి కలవడానికి ఎవరికి అవకాశం ఇవ్వలేదు. ప్రస్తుతం అయితే మిలిటరీ ఆసుపత్రిలోనే రఘురామకృష్ణరాజు ఉన్నారు, అతని ఎస్కార్ట్ సిబ్బంది కూడా ఇక్కడే ఉన్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం బెయిలా లేకపోతే జైలా అనేది తెలిసే అవకాశం ఉంది. రైట్, మరి కొద్దిసేపట్లో విచారణ జరగబోతోంది. జడ్జిలు హాజరు కాకపోవడంతో ఇంకా విచారణ ప్రారంభం కాలేదు వెకేషన్ కోర్టులో. ప్రస్తుతం ఢిల్లీలో విచారణ ఇంకా ప్రారంభం కావాల్సింది. సుప్రీంకోర్టులో రఘురామ పిటిషన్కి సంబంధించి బెయిల్ పిటిషన్ కొట్టివేయాలని చెప్పి ఏపీ ప్రభుత్వం చెబుతూ ఉంది. బెయిల్ పిటిషన్కి సంబంధించి పిటిషన్ వేశారు. అలాగే ఆయనకు ఆరోగ్యానికి సంబంధించి ఆయన మీద
థర్డ్ డిగ్రీ ప్రయోగించాలనే దానికి సంబంధించి కూడా ఈరోజు విచారణ జరగబోతుంది. కీలకమైనటువంటి 2 అంశాల మీద విచారణ జరిగి తీర్పు రాబోతుంది. ఎలాంటి తీర్పు రాబోతుంది అనేది ఆసక్తి నెలకొన్న నేపథ్యంలో మరికొద్దిసేపట్లో విచారణ ప్రారంభం కాబోతోంది.